అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫస్ట్ సినిమా అన్నారు గంగోత్రి. ఇప్పటికీ మర్చిపోలేం ఆ సినిమాని నిజంగా. అలాంటి సినిమా హీరో అల్లు అర్జున్‌ని ఏమి హీరోరా అన్న వాళ్ళే హీరో అంటే ఇతనే కదా అనే స్థాయికి వచ్చేసారు. ఈరోజు పాన్ ఇండియా, పాన్ వరల్డ్, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయారు పుష్పతో. ఎలా అనిపిస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి అల్లు అర్జున్ గారిని మీరు అంతే ఇలా కదా, చూశారు? నాకు గీతాడ్సు కానీ అరవింద్ గారు కానీ దత్తు గారు కానీ నాకు చాలా ఇది. గంగోత్రి రాసినప్పుడు కూడా నాకు బాగా రాఘవేంద్రరావు గారు అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కె రాఘవేంద్రరావు గారు. ఆయన పోర్ట్రేట్ చేసే విధానము, ఆయనకి కథ నచ్చి అసలు చెప్పగానే ఆయనకి ఎక్కే విధానము, ఆయన రచయితగా నన్ను చూసుకున్నటువంటి ఒక ఇది నభూతో నభవిష్యత్తు నేను అసలు మర్చిపోలేను. ఓకే. రాఘవేంద్రరావు గారితో నాకు బాగా పనిచేయాలి అనిపించిన దర్శకుల్లో రాఘవేంద్రరావు గారు ఒకళ్ళు. ఓకే. ఇంకొకసారి చేయాలనిపిస్తుంది ఆయనతో. ఫస్ట్ అల్లు అర్జున్ గారిని అనుకున్నారా సార్ గంగోత్రికి? ఆయన కోసమే రాసింది. ఓకే. ఆయన కోసమే రాసింది. అది పెద్ద స్టోరీ, దాన్ని సపరేట్గా మాట్లాడదాం. అది ఒక ఎపిసోడ్. అది ఆ యొక్క నిజాలు మాట్లాడదాం. అది ఆ నిజాలు మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది రోషన్. అవును. ఎప్పుడు కూడా ఉపయోగపడాలి. మన ఇద్దరు మాట్లాడుకుంటుంది ఉపయోగపడాలి కదా. అంటే మీరు తీసిన తక్కువ సినిమాలైనా కానీ చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి మీ దగ్గర. అంటే ఆ సినిమాకి సంబంధించిన తెర వెనక పడ్డ కష్టాలు కావచ్చు, లేకపోతే తెర మీద చిత్రీకరించిన తర్వాత వచ్చిన సక్సెస్ కావచ్చు, చాలా ఉంది మీ దగ్గర అసలుకి చెప్పాలంటే. ఎస్, నేను ఇప్పుడు ఒక కాంట్రవర్సీ మాట్లాడాలనుకున్నాను అనుకోండి. నేను ఇప్పుడు ఏదో ఒక 10 years బ్యాక్ మాట్లాడాను, లేకపోతే ఇంకొక ఇంటూ మాట్లాడాను అనుకోండి. నేను అందరు పొలిటీషియన్స్ కంటే బ్రహ్మాండంగా మాట్లాడగలను. బ్రహ్మాండంగా, నిజంగా అదే బ్రహ్మాండంగా మాట్లాడగలను. మళ్ళీ చెప్తున్నాను. అవును సార్, ఈ భారతదేశంలో అందరికంటే బాగా మాట్లాడవచ్చు, ఫిలాసఫీ వచ్చు, అందరి జీవితాలు తెలుసు, అందరి యొక్క ఇది తెలుసు. కానీ అది అవసరం లేదు అంటారు కదా చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళే. అది అవసరం. వివాదం పుట్టిన తర్వాత చిన్ని కృష్ణ పుట్టారా, చిన్ని కృష్ణ పుట్టిన తర్వాత వివాదం పుట్టిందా అనేది ఒకటి ఉంది కదా ఇండస్ట్రీలో. అప్పుడు బాగా మాట్లాడగలను, కానీ ఎందుకు మాట్లాడమంటే దానివల్ల ఉపయోగం లేదు. అవును, ఉపయోగం లేని దాని గురించి ఎందుకు మాట్లాడాలి మనం? మనకేంటి అవసరం చెప్పు? వాట్ ఈస్ ద హెల్ప్ ఆఫ్ ది నేచర్? అవును. ఈ నేచర్కి మనం ఏం చేస్తున్నాం? ఏం చెప్తారు? సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్ళి ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. మీ మాటల్లో ఏం చెప్తారు ఆయన గురించి? నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను బంజారాహిల్స్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాల క్రితం నేనేం ప్రెడిక్ట్ చేశాను సార్ గురించి. పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి నేను ఒక్క సెంటెన్స్ మాత్రం అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తున్నాను. అప్పుడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా తెలుసు, కానీ ఇంత ఎలివేషన్లో లేరు ఆయన. అప్పుడే ఈ రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే ఒక పెద్ద నాయకుడు అవుతాడు అని 15 years బ్యాక్ నేను ఇంటర్వ్యూలో చెప్పాను. అది రాజకీయ కోణం, అది రాజకీయ కోణం. అది పవన్ గారి గురించి అవును చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రాష్ట్ర రాజకీయాలనే కాదు, భారతదేశ రాజకీయాలనే ఆయన శాసిస్తారంటలేదు. ఆయన ఒక ఆదర్శంగా ఉంటారు. ఆయన క్యారెక్టరు, ఆయన గుణము ఒక గ్రంథంగా చదువుకుంటారు నెక్స్ట్ జనరేషన్ కూడా. అట్లాంటి ఒక పవిత్రమైనటువంటి ఒక సోల్ అది. ఆ సోల్ ఈజ్ గోయింగ్ టు రూల్. దట్స్ ఆల్. 200% మీరు చెప్పింది అదే అయింది సార్. ఎస్, మోడీ గారు అన్నారు కదా, పవన్ అంటే పేరు కాదు ఒక మెరుపు. మెరుపు కదండి, తుఫాన్. ఎస్, అంతే. మీరు అప్పుడు చెప్పింది నిజమైంది. 15 సంవత్సరాల క్రితమే నేను చెప్పాను అనమాట. సో కాకపోతే ఏంటంటే కొంచెం ఆలస్యం ఉండడానికి కారణాలు అనేకమైన ఉండొచ్చు. కానీ ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. నేను అప్పుడే చెప్పాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు. ఓకే. నెక్స్ట్ దాంట్లో అసలు డౌటే ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్న దాంట్లో కమింగ్ డేస్లో అత్యద్భుతమైనటువంటి ఈ రాష్ట్రంలో ఒక శ్రీరామచంద్రుడి రామరాజ్యాన్ని ఆవిష్కరించబడుతుంది అనే దాంట్లో ఎట్లాంటి అనుమానము, సందేహము ఎవరి హృదయాల్లో లేవు. నా హృదయంలో కాదు, ఎవరి హృదయాల్లో లేవు. అంతే కదా. కానీ నాలాగా మాట్లాడకపోవచ్చు. 10 years బ్యాక్ అసలు గెలవడే అన్నారు, ఆయనే గెలవడు అన్నారు. 2 చోట్ల ఓడిపోయారు. మనం మాట్లాడుకో, ఈరోజు డిప్యూటీ సీఎం. అవన్నీ స్టెప్స్ అండి. అవన్నీ రామచంద్రుడి గురించి చెప్పాను కదా రోషన్, శ్రీరామచంద్రుడి గురించి చెప్పాను కదండి మీకు.
అవన్నీ కష్టాలే, అవన్నీ ఫౌండేషన్స్ ఎవరికైనా. సో నువ్వు పడలేదు కష్టాలు డెఫినెట్గా సార్. మరి, అంతే. సో చాలా కష్టాలు పడితేనే ఇంత దూరం వచ్చి ఉంటారు కదా ఎవరైనా కానీ. అంతే కదా. అండ్ మీ దగ్గర నుంచి చూశారు కాబట్టి ఆయన కష్టాన్ని ఇంకా మాకన్నా మీకు బాగా తెలుసు, నేను చెప్పగలరు. అసలు అక్కడ కష్టాలే చూడలేదు. ఆయనే ఉంది, అన్నయ్య గారికి తమ్ముడు, ఎస్ అన్నయ్య గారు చిరంజీవి తమ్ముడు. గారికి తమ్ముడు. అంటే ఎలాంటి అది పవన్ కాదు కానీ కళ్యాణ్ ఆయన- గారిని చూశారు ఆయన మీరు? ఆయన సోల్ వేరు. Yes. ఆయన సోల్ అనేది ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. గ్రేట్ అది. చాలా గొప్ప గొప్ప సోల్, అంతే, గొప్ప సోల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.